అలా పంతులు గారి దయ వల్ల నువ్వు పుట్టావమ్మా. ఓహో, అయితే ఆ పంతుల వల్ల పుట్టానా? చిచి కాదమ్మా, పంతులు పెళ్లి చేస్తే ఈ డాడీ వల్ల పుట్టావు. ఆ సోదాపి తొందరగా స్నానం చేయండి, ఆఫీస్ టైం అవుతుంది. డాడీ, మీ ఆవిడ కోపం వచ్చింది. వింటున్నా పద చెప్దాం. అమ్మా రాజు, కాలు జారి నడునే పట్టింది. అయ్యో నొప్పిగా ఉందండి. ఎలా పడిపోయారు? పడ్డానే. చూసుకోవచ్చు కదా, లేవండి. జరుగు, నేను లేస్తా గాని. అసలే టైం అయిపోతుంది అనుకుంటే ఇది ఒకటి. రాజా రాజా, ఏంటండి? ఇదిగో ఈ గుండె ఓడిపోయింది, వచ్చుకుంటూ. వస్తున్నా. ఏంటి వస్తున్నా? ఆఫీస్కి వెళ్ళే వరకు నాతో పాటు రూమ్ లో ఉండొచ్చు కదా. అబ్బాబాబా, మీకు అన్ని తొందరే. సూదిలో దారం ఎక్కించాలా? కూర్చోండి. చందు, గుండి ఏదమ్మా? ఏంటి? ఈ రోజు మన పెళ్లి రోజు కదా, సాయంత్రం గుడికెళ్ళి సినిమా చూసి వస్తూ శ్రీకన్య హోటల్లో బిర్యానీ తినొద్దామండి. నువ్వు అడిగిన దానికి నేను సరే, మరి నేను అడిగేదానికి నువ్వు సరేనా? ఏంటి? మమ్మీ, మమ్మీ ఎక్కడా? పింకీ బటన్ ఇక్కడుంది, సూదేది? ఇక్కడే. ఓ, ఇక్కడ దాచారా? మమ్మీ, టైంకి వస్తావురా? ఇందాక నుండి పిలుస్తుండే పలకరే, ఏం జరుగుతుంది ఇక్కడ? అవే ఏం జరగట్లేదమ్మా, ఏం జరగట్లేదు రాజ్యం. ఏం జరగట్లేదమ్మా, మీ డాడీ షర్ట్ బటన్ ఊడిపోతే కుడుతున్నా. కుట్టేటప్పుడు తలిపేసుకోవాలని తెలీదా? మొన్న అలాగే కదా వేసుకున్నారు. ముదురు. ఒరే డాడీ, నీకు ఇన్ని తెలివితేటలున్నాయి, పెద్దయ్యాక ఏమవుతారా? అది నీ పెంపకం బట్టి ఆధారపడి ఉంటది. సార్ రావయ్యా బాబు, హైదరాబాద్ నుంచి మా అన్నయ్య శంకర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. పబ్లిసిటీ ఖర్చులు తప్ప బిజినెస్ పెరగడం లేదని వాయించాడు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా సూర్యం? చంద్రం అండి. చంద్రం ఏమని సార్, పెళ్లిళ్ళ సీజన్ కాదు అన్ సీజన్ అని చెప్పి ఉండాల్సింది. ఇందాక ఆ మాట గుర్తు రాలేదయ్యా. అన్నట్టు ఈ రోజు నీ పుట్టినరోజు కదా? కాదండి, పెళ్లి రోజు. ఓ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ రోజు మా అందరికీ కూడా నువ్వు పార్టీ ఇవ్వాలి ఫుల్లుగా. ఒరే బావా, థ్యాంక్స్ రా, పెళ్ళైన ఇన్నాళ్ళకి మంచి పార్టీ ఇస్తున్నావు. ఎవడరా బుర్రలేని ఏదవా బొక్కలేని గ్లాస్ పెట్టాడు? సార్ గ్లాస్ తిప్పి పెట్టండి. సార్ ముందు మందు పోసి తర్వాత సోడా పోయింది సార్. ఓ, ఆ మందులకి పోసేయండి. గొంతులో పోసుకున్నాక కడుపులోకి వెళ్ళి మొత్తం కలిసిపోతుంది. ఎన్నాళ్ళైందయ్యా హ్యాపీగా మందు కొట్టి? మొన్న ఈ మధ్యన మందు కొట్టి మీ ఇల్లు అనుకుని పక్కింటో తలుపు కొట్టారు, ఇరుగదీశారు. అదే లాస్ట్ అనుకుంటా. నీకు కొట్లో లెక్కలు గుర్తుండవు, ఇలాంటి ఎద విషయాలు మాత్రం గుర్తుంటాయి. ఒక్కేది మీరే కదా సార్ తిన్నారు, టేస్ట్ కూడా అదిరిందన్నారు. అన్నానా? గురుగారు మీరు పెగ్గేయండి, అదే గుర్తొస్తుంది. గుర్తొచ్చిందయ్యా. ఏంటి? ఫ్లాష్ బ్యాక్. చవరగానే మీకు ప్రజెంట్ గుర్తుండదు, ఫ్లాష్ బ్యాక్ గుర్తుంటాయా సార్? అది మర్చిపోయే మ్యాటర్ కాదురా యదవా, నా పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత జరిగిన దురద మ్యాటర్. దురద? ఇది జాలిం లోషన్లకి ఇంగ్లీష్ మందులకి తగ్గే దురద కాదురా, పెళ్ళైన ప్రతి మగాడికి 7 ఏళ్ల తర్వాత స్టార్ట్ అయ్యే దురదరా. అంటే
పెళ్ళైన 6 ఏళ్లకి పెళ్ళాం మీద మొహం మొత్తి పరాయాడ దాని మీద మోజు కలుగుద్ది. మీకు కూడా అలాగే పుట్టిందా సార్? పుట్టింది, కానీ నాకు కాదు, మా ఆవిడికి జెండా ఎత్తేసింది. అప్పుడే మీరందరూ అలా గట్టిగా ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అయితే ఆ దురద ఇప్పుడు చంద్రం కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. నో, నాకా దురద ఇంపాసిబుల్. 7 ఏళ్లే కాదురా, 100 ఏళ్ళైనా నా భార్య నాకు ముఖ్యం. దట్స్ ఆల్. మనీలే పెళ్ళే నాకు 7 సంవత్సరాలకి పెళ్ళం మీద మొహం కొట్టేస్తా, దొరదొస్తా. స్టడీనా? రాజ్యం, ఇవాళ మనం మ్యారేజ్ డే అని ఫ్రెండ్స్ పార్టీ అని కమిట్ చేశారు. అందుకని పెళ్లి రోజు పెళ్ళం ఎదురు చూస్తున్న ఆలోచన లేకుండా ఒళ్ళు తెలియకుండా తాగొస్తారా? పాపం పింకీ ఇప్పటి వరకు డాడీ వస్తారు వస్తారు అని ఎదురు చూసి పడుకుంది. అయినా మీకు మాకంటే మందే ఎక్కువైంది. ఎక్కువైంది. ఆ? రాజ్యం, కొంచెం మందు ఎక్కువైంది. ఇవాళ మన పెళ్లి రోజు కదా, అందుకే నీకు మల్లెపూలు తీసుకొచ్చాను. పెట్టుకో. మల్లెపూలు తేవాల్సింది మత్తులో కాదు, మనసుతో. ఇదేమంది ఇప్పుడు? రాజా, రాజా వేసుకో వేసుకో. ఏదో పుష్పానికో పెగ్గు తాగొస్తే ఇంత పెద్ద పనిష్మెంటా? రోజు పెగల్లా తాగొస్తున్నావా లేకపోతే అమ్మాయిలు తిరుగుతున్నావా? నన్ను ఎంతమంది ట్రై చేసినా నేను ట్రాక్ తప్పానా? లేదే. ఎవరి కోసం? నీ కోసం. 1 year బ్యాక్ ఆఫీస్ లో నిషా ఎంతో టెంప్ట్ చేసింది, ఆయన టెంప్ట్ అయ్యానా? అవలేదే. ఎవరి కోసం? నీ కోసం. అంతే లేవే, అంతే. మంచి మౌడి మంచి రోజులు లేవు, లేనే లేవు, అంతే. అదిరిందా చంద్రం? ఏంటి అదిరేది? అక్కడ నన్ను బయట దోసి తలిపేసింది. అదే అదిరింది. వీడేంటి నాతో మాడతాడు? మందేసాడేంటి? ఎరా వెళ్ళే. చంద్రం, నీ రాజ్యం దెయ్యమే. ఎవరు నువ్వు? నీ బేడాత్మనే. అంటే బేడాత్మే. ఏంటి ఆత్మ? వెళ్ళవా బాబు. ఏంటి మీ ఆవిడ మెడపట్టి గంటేసిందా? అంత లేదు, మాకే మంది ఎక్కువ ఇక్కడ పడ్డాం. హలో మాస్టర్, నేను నీ ఆత్మని, నాకంతా తెలుసు. ఇక నీ లైఫ్ అంతా పడ్డమే. ఏంటి పట్ట? నా రాజ్యం బంగారం. నీ బంగారం లాకర్లో పెట్టుకుని ఒక్కసారి వెనక్కి నే వెళ్ళమన్నది ఆ వెనక్కి కాదు, డిష్యం ఫ్లాష్ బ్యాక్ కి. లక 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 లక. అది నీ పెళ్ళైన మొదటి సంవత్సరం. ఇంక చాలే. బాగుందే. అబ్బో సిగ్గే. అప్పుడేమైంది? ఇంకొకసారి 2వ సంవత్సరానికి వెళ్ళు. లక 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 లక. టీవీలో ఐశ్వర్య అలుపు లేకుండా డాన్స్ వేసేస్తుంది. మీ ఆవిడ విసుగు లేకుండా తెగ చూసేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అటు చూడండి, ఐశ్వర్యరాయ్. ఐశ్వర్య కన్నా నువ్వే అందంగా ఉన్నావు రాజ్యం. ఓహో, అన్నావా? అది నా రూట్ లోకి వచ్చావు. ఇంకా 3వ సంవత్సరం. ముందు ముందు కష్టాలకి అదే ముహూర్తం. మీ పాప శంకర్ మహాదేవన్ బ్రీత్లెస్ సాంగ్ లాగా తెగేచ్చేస్తుంది. లక 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 లక. రాజు, పాప ఏడుస్తుంది, రా. ఏ మీరేం చేస్తున్నారు? ఎత్తుకోవచ్చుగా. ఏడు చంద్రయ్య ఇక్కడయ్యా. అక్కడ ఉన్నావా? ఇప్పుడేం చేసింది? సీరియల్ మధ్యలో ఏడ్లా తీసి పారేసింది. అవును, నిజమే. నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. అలా నీ జీవితం ఫ్రిడ్జ్ లో తీసిన ఐస్ గడ్డలా కరిగిపోయింది. ఇక 6వ సంవత్సరం. నీ జీవితంలో ఆనందం అంతరించిపోవడానికి అదే ఆరంభం. రాజ్యం, పాప డిస్టర్బ్ అవుతుంది, పడుకోండి.
మధ్యం చాలా రోజులైంది ఎప్పి. చెప్తుంటే మీకు కాదు ఎప్పుడు అదే పనా? అంటే నాకన్నా పాప ఎక్కువ నీకు? ఎక్కువే. అవును. ఏడు ఆత్మ బ్రదర్ ఎక్కడ 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 ఎలా దా, ఇక్కడ దా, ఉన్నావా? దా. ఇకపోతే 7వ సంవత్సరం ఆ. అంటే ఈ రోజే మీ పెళ్లి రోజని కూడా చూడకుండా పెడేళ్ళని తన్ని తలిపేసుకున్నా. అవును. చూసావా ఉమ్. పెళ్ళైన 7 సంవత్సరాలకే ఎన్ని కష్టాలు పాలయ్యావో. ఈ రోజు నుంచి నీ భార్య నీకు అందంగా కనిపించదు. ఊళ్ళో వాళ్ళ భార్యలందరూ అప్సరసల్లా కనిపిస్తారు. అవును, దీన్నే ఇంగ్లీష్ లో 7 years ఇచ్చంటారు. అర్థం కాలేదు కదూ. ప్రతి మగాడికి పెళ్ళైన 7 సంవత్సరాలకి భార్య బోరు కొట్టి అడ్డదారులు తొక్కాలనే ఆలోచన పుడుతుంది. వీళ్లలో 99% ఆ బాబతే. మిగిలిన 1%. ఏమీ చేతగానాడు. మరి నేను? నువ్వు అందులో లేవు, ఎందుకంటే నీలో నేనున్నాను కదా. ఓహో. ఆ, వెళ్ళిపోయాడా? సారీ చందు, ఎక్కువ తిట్టానా? అదే అన్నయ్య, స్టాక్ ఎలా డిస్పోజ్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అలాగే అన్నయ్య, వీడితో పెద్ద సాగు వచ్చి పడింది. అబ్బా, మళ్ళీ ఈడవడు. ఏమండి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి. పరాయి మగాన్ని భోజనాన్ని వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? పెట్టే ఫోన్. మీ మతి మరపు మండా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం మార్నింగ్ లేవయ్యా బాబు. ఏం సార్ ఏదో టెన్షన్ లో ఉన్నారు? టెన్షనా మరి టెన్షనా? నీకు తెలియదేముంది, మన షాప్ లో 1,00,000 జీన్ ప్యాంట్లు స్టాక్ ఉండిపోయినాయి. కొత్త రాగానే పాత ఎవడు పట్టించుకోవడం లేదు. ఈ ఎలా డిస్పోజల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. హైదరాబాద్ నుంచి మా బ్రదర్ నన్ను వాయించేస్తున్నాడు. సార్ నాదొక చిన్న ఐడియా. ఏంటి? నెక్స్ట్ వీక్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉంది. ఆ. మన దగ్గర ఉన్న స్టాక్ మీద ముందు వెనక చిరంజీవి గారి బొమ్మ ప్రింట్ చేయిద్దాం. ఆ, షోకు 100 టికెట్లు కొందాం. ఆ. ఈ ప్యాంట్ కొన్నాడుకి ఆ టికెట్ ఫ్రీ. ఆ, అక్కడ షోలు ఫుల్, ఆ. మన దగ్గర స్టాక్ నిల్లు. ఎలా ఉంది ఐడియా? ఇదేదో బాగుందయ్యో. బాగుంటామేంటి సార్? ఆ ప్యాంట్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందా, ఎప్పుడు వేసుకుందాం అని మాకే ఉపలాటంగా ఉంటాను. శుభం. ఫోన్ కూడా మోగిందయ్యా. చంద్రం, నువ్వు ప్రొసీడ్. అలాగే సార్. హలో, ఎవరు? అప్పిగాడి సుబ్బుగాడి తప్ప చంద్రాలు సూర్యాలు ఇక్కడ ఉండరమ్మా. సార్ చంద్రం ఈయనే సార్. చంద్రం ఉన్నాడు. ఒక్క నిమిషం. హలో ఎరా బుల్లెబాయ్, ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చేస్తున్నా సార్. మా ఫ్రెండ్ వచ్చాడు, ఇప్పుడే వస్తా. మన్మథాయ నమః. రారా బామర్ది. ఏడ్చావు? నీకేమైనా బుద్ధి ఉందంట్రా? ఇన్ని రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చి హోటల్లో దిగుతావా? ఇంటి రావద్దు. తర్వాత ఇడుదులేరా, ఆ. రా ముందు కూర్చో. అయినా బామర్ది, నా స్కీమ్ కి నీ ఇంటికి లింక్ అప్ అవుదరా. ఏంటమ్మా నీ తొక్కలో స్కీము? ఓ సిస్టర్ తో వచ్చావా యాదవా? చెప్పలేదే. సారీ సిస్టర్, మీ పెళ్లికి రాలేకపోయాను. సారీ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. డార్లింగ్, నా పొట్టు. ముద్దు అనుకున్నాను. బాయ్. ఓకే, బాయ్. గుద్దు గుద్దుతేనా? పెళ్ళాం పిల్లలు ఉన్నారు, సిగ్గులేదురా? అరే బామ్మర్ది, ఎప్పుడు ఇంటి ఫుడ్డేనా? ఆ. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రెస్టారెంట్ ఫుడ్ కూడా తింటూ ఉండాలి. ఆహా. అయినా నీలా బతకడం నా వల్ల కాదురా. అసలు ఇది ఒక లైఫేనా? నా లైఫ్ కేంట్రా? బంగారం లాంటి ఊరు, బ్రహ్మాండమైన పెళ్ళం, కొందర బొమ్మ లాంటి పాప. నాకేంట్రా? మరి ఇదే ప్రపంచం అనుకుంటున్నావు? ఈ భీమవరంలో ఉందిరా ఒక్కసారి హైదరాబాద్ రా. చిటికేస్తే అమ్మాయి. చూసావా రీతు,
హాయ్ రీతు ఐఎమ్ ఫైన్. నువ్వేంటి రేపు కదా వస్తాను హైదరాబాదు? ఏంటి నేను అర్జెంట్గా బయలుదేరి వచ్చేయాలా? అదేంటమ్మా అంత తొందర? ఓకే ఓకే నైటే బయలుదేరి వచ్చేస్తాను. ఓకే బాయ్. ఎవర్రా అమ్మాయి? ఇదో చైనీస్ రెస్టారెంట్లే. బామ్మర్ది లైఫ్ అనేది చాలా చిన్నది, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చూసినా పెళ్ళాము పిల్లల్ని కంచేసుకుని అందులో కూర్చోకూడదు. ఇలాంటి వాళ్ళని కొంతమందిని ఉంచేసుకోవాలి. ట్రై టు ఎంజాయ్ ద లైఫ్. యా యా. ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. స్టార్ట్ అయ్యండి. ఓకే. చూసుకోవద్దు. ఉండు. ఒరే అప్పిగా సుబ్బిగా చూసారా మన షాప్ ఎలా కలకల్లాడిపోతుందో? సార్ మరి మన చంద్రం గారి ఐడియానా మజాక? ఒరే ఐడియా చంద్రాన్ అయినా చంద్రాన్ నేను కూడా సపోర్ట్ చేశాను కదరా. అదిరిందయ్యా చంద్ర, నీ ఐడియా బ్రహ్మాండంగా పనిచేసింది. హైదరాబాద్ నుంచి బ్రాంచ్ మేనేజర్ వచ్చారు, నేను పరిచయం చేస్తాను కూడా. పదండి సార్. ప్యూర్ సార్, నేను ఇప్పుడే అతనికి చెప్పేస్తాను. ఓకే సార్. సార్ ఈయన చంద్రం అని. ఐ నో హీఈస్ మిస్టర్ చంద్రం. సార్. నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ఉండాల్సింది ఇక్కడ కాదు, హైదరాబాద్ లో. అందుకే నీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ తీసుకెళ్తున్నా. ఓకే నాకు ప్రమోషన్. థ్యాంక్ యూ సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఇది నా పెళ్ళామేనా లేక కొండపల్లి బొమ్మ అని చూస్తున్నా. మీ పొగడతలకి పొంగిపోయి మీ ఒళ్ళో వాలిపోతాను అనుకుంటున్నారా? మ్మ్. నేను చెప్పే న్యూస్ వింటే ఒళ్ళో వాలిపోవటమే కాదు, ఎగిరి గంతేస్తావు. ఏంటో ఏమిటంటే నాకు ప్రమోషన్ వచ్చింది. నిజంగా? నిజంగా? అయితే అర్జెంట్ గా ఫ్రిడ్జ్ లోంచి స్వీట్ తీసుకొచ్చి నాకు తినిపించరా ప్లీజ్? ప్లీజ్. ఎస్. యా. ఏమండి? ఏం వేశారండి? చల్లగా ఉంది. ఆ, ఏంటండి అది? తీయండి ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బ, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, తీస్తానండి, తీస్తానండి. తొందరగా తీయండి.